కేంద్రం నుంచి ఉంటున్న ఈ భారీ శుభవార్త మీకోసమే. ప్రైవేట్ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ కాదు, ఇలా డెలివరీ బాయ్స్ గా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో పనిచేస్తున్న గిగ్ వర్కర్స్ కి కూడా నిన్నటి నుంచే కొత్త లేబర్ లాస్ అమలవుతున్నాయి. రోజుకి 8 గంటలు అండ్ వారానికి 48 గంటలకు మించి ఎవరైనా ఎంప్లాయీ పనిచేస్తుంటే తను పనిచేస్తున్న దానికి డబుల్ సాలరీ ఆ కంపెనీ పే చేయాలి. అండ్ ఐటీ ఎంప్లాయీస్ కి అయితే 7వ తేదీ లోపు తన బ్యాంక్ అకౌంట్ లో సాలరీ పడాలి, లేకపోతే చట్టపరమైన చర్యలు వాళ్ళ కంపెనీపై తీసుకుంటారు. ఇప్పటి వరకు గ్రాడ్యుయేటీ 5 సంవత్సరాలు పనిచేసే ఉద్యోగులు మాత్రమే వచ్చేది. కానీ ఇకపై కేవలం సంవత్సరం రోజులు పనిచేసినా సరే ఆ కంపెనీ గ్రాడ్యుయేటీ అమౌంట్ కంప్లీట్ గా ఎంప్లాయీకి ఇవ్వాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా వాళ్ళకి ఇచ్చే సెలవులు కానీ, మెడికల్ సపోర్ట్ కానీ, ఇన్సూరెన్స్ కానీ సమానంగా పర్మనెంట్ ఉద్యోగులతో ఉండాలి. అండ్ 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఎంప్లాయీకి ఆ కంపెనీయే హెల్త్ చెకప్ ప్రతి సంవత్సరం చేయించాలి. అండ్ ఇకపై ఈ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో పనిచేస్తున్న వాళ్ళకు కూడా పిఎఫ్ డబ్బులు, ఈఎస్ఐసి బెనిఫిట్స్ అండ్ ఇన్సూరెన్స్ ని కూడా ఆ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేయాలి. ఆడవాళ్ళకి మగవాళ్ళతో సమానంగా సాలరీ ఇవ్వాలని అండ్ వాళ్ళు నైట్ షిఫ్ట్ చేయాలనుకున్నా వాళ్ళకి ప్రాపర్ సేఫ్టీ కండిషన్స్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారు. అండ్ ఇప్పటి వరకు కనీస వేతనం, మినిమం వేజ్ కొన్ని రంగాలకు మాత్రమే ఉండేది. కానీ ఇకపై ఎవరు ఇండియాలో జాబ్ చేస్తున్నా వాళ్ళకి మినిమం సాలరీ ఉండాలి. అండ్ ప్రతి ఎంప్లాయీని విత్ అపాయింట్మెంట్ లెటర్ తో మాత్రమే తీసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కొత్త రూల్స్ ని తీసుకొచ్చారు. దీనిపై పూర్తి వివరాలు మీకు ఫస్ట్ కామెంట్ లోను ఇస్తున్నాను. ఇది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. జాబ్ చేసే ప్రతి ఒక్కరికి ఇది తెలియాలి. తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్